తొలి ఉప ప్రధాని మరియు దేశానికి తొలి హోమ్ మినిస్టర్ అయినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని 2014 నుంచి భారత ప్రభుత్వం ఏక్తా దివాస్ కింద నిర్వహించడం జరుగుతుంది. 2018లో గుజరాత్లో దాదాపు 187 అడుగుల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో విలీనం కావడానికి అన్ని స్వదేశీ సంస్థానాలు అంటే 563 ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం. 563 ప్రిన్స్లీ స్టేట్స్ మన భారతదేశంలో విలీనమైనవి. కానీ ఒక 4 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు విలీనం కాలే. అందులో ఒకటి జూనాగఢ్ అంటే గుజరాత్ లో ఉంటది, రెండోది జమ్మూ కాశ్మీర్, మూడోది ట్రావెన్కోర్, నాలుగోది ఇంపార్టెంట్ మనదే హైదరాబాద్. మన హైదరాబాద్ సంస్థానం 1947లో మనకు స్వతంత్రం రాలేదు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మిగతా 563 సంస్థానాలను మన భారతదేశంలో విలీనమైనవి. ఈ 4 విలీనం కానంటాయి. మేము స్వతంత్రంగా ఉంటాం, మేము భారతదేశంలో కలవము అంటాం. అప్పుడు ఉన్నటువంటి ఈ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ తొలి ఉప ప్రధాని లేదు మనంతటా ఐక్యంగా ఉండాలి, భారతదేశం అంటే ఒక యూనిటీ సమైక్యంగా ఉండాలని చెప్పేసి ఆ 4 ఏదైతే స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడానికి గట్టిగా పోరాడింది. కాబట్టి అందుకే ఆయన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం, ఉక్కు మనిషి అంటాం.